హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రికి ఫోన్ కాల్ రావడంతో వాట్ అని చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైతే దాత్రి అని కేదార్ అడగడంతో త్రిపాఠి ఆ మేనేజర్ మహేందర్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. ఖచ్చితంగా త్రిపాఠి ఆ మేనేజ్ ప్రాణాలు తీయటానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఒకవేళ అతని ప్రాణాలు పోయాయంటే చీకట్లో ఉన్న వాళ్ళని మనం ఎప్పటికీ కూడా పట్టుకోలేము. కాబట్టి ఎలాగైనా సరే త్రిపాఠి నుండి మేనేజర్ని కాపాడాలి అని జేడీకి ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అయితే జేడీ వాళ్ళ కార్కి సాధు నాయక్ కార్ అడ్డు రావడంతో సాధు నాయక్ సార్ ఇలా మన కార్కి తన కార్ అడ్డు పెట్టారేంటి అని ఇద్దరు కారు దిగుతారు. జై హింద్ సార్ అని జేడీ చెప్పడంతో కేడీని మేము కస్టడీలోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాము జేడీ అని చెప్పడంతో సార్ అసలు ఏం జరిగిందో మీకు కూడా తెలుసు, మరి కేడీని ఎందుకు కస్టడీలో తీసుకుంటున్నారు, నా మాట వినండి సార్ అని దాత్రి బతిమిలాడుతూ ఉంటుంది. చూడు జేడీ, రూల్స్ గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు. నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి కేదార్ని అరెస్ట్ చేసే తీరాలి అని సాధు నాయక్ చెబుతాడు. సార్ ఒక్కరోజు సమయం ఇవ్వండి సార్ అని జేడీ బతిమిలాడుతూ ఉంటుంది. నా చేతుల్లో ఏమీ లేదని చెప్పాను కదా. కిరణ్ కేడీని తీసుకొని వెళ్తూ ఉంటే సాధు నాయక్ కారులో రౌడీలు వచ్చేసి చాలా బలవంతంగా కేదార్ కారులో ఎక్కించుకొని లాక్కు వెళ్తూ ఉంటారు. ఆగండి అని కిరణ్, సాధు నాయక్, రమ్య, జేడీ అందరూ కూడా ఆ కారు వెనకాల పడినా కూడా వాళ్ళు అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా మీనర్ పని అయి ఉంటుంది, ఖచ్చితంగా ఇది మీనర్ మనుషుల పని అయి ఉంటుంది అని జేడీ సాధు నాయక్తో చెబుతూ ఉంటారు. ఇక కారులో కూర్చున్న కేదార్ చుట్టూ కూడా రౌడీ అందరూ కన్నులను గురిపెట్టేస్తూ ఉంటారు. ఇంకో పక్క త్రిపాఠి మేనేజర్ ప్రాణాలు తీయటానికి దూరంగా తీసుకెళ్ళి పెట్టి గన్ గురిపెట్టి ఉంటారు. కేడీని జేడీ ఎలా కాపాడుతుంది, మేనేజర్ని కూడా కేడీ ఎలా కాపాడుకుంటారన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.